ఈ మధ్య కాలంలో ఇదివరకు అంటే మనం అభివృద్ధి చెందని రోజుల్లో ఇంగ్లీష్ సినిమా చూడడం అంటే కొద్దిమందే చూసేవాళ్ళు, లేకపోతే అవన్నీ బూతు బొమ్మలే అయి ఉండేవి. కానీ ఇవాళ అభివృద్ధి చెందాం కాబట్టి ఇంగ్లీష్ సినిమాలు తెలుగులో కూడా కనబడుతున్నాయి, ఇంగ్లీష్ సినిమాలు ఇంటికే వచ్చి చూపెడుతున్నారు. అమెజాన్ ప్రైమ్లు, నెట్ఫ్లిక్స్లు ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి వీటిలో కనుక మనం హాలీవుడ్ సినిమాలు చూసామనుకోండి, పెద్ద పెద్ద బిల్డింగ్లు, చాలా వేగంగా వెళ్ళే కార్లు, ఇవన్నీ కనపడతాయి. మంచి మిడుగు మిడుగు వెలుగుతున్న లైట్లు. ఇది కదా దేశం అంటే అని అనిపించే రకంగా ఉంటుంది. కానీ అమెరికాలో ప్రజలందరూ ఆ బిల్డింగుల్లో కానీ అటువంటి పెద్ద పెద్ద ఆకాశ హార్మియాల్లో కానీ ఉండట్లేదు. ఆ రోడ్లు ఉన్నాయి చూసారా, ఆ రోడ్ల కింద ఉంటున్నారు, ఆ రోడ్ల మీద ఉంటున్నారు. హోమ్లెస్నెస్, ఇళ్ళు లేని వాళ్ళ సంఖ్య బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో అమెరికాలో అత్యధిక సంఖ్యలో ఇళ్ళు లేని వాళ్ళు ఉంటారు. అమెరికాలో రోజు రోజుకి ప్రభుత్వం ఇచ్చే ఆహారం మీద ఆధారపడి బతికే వాళ్ళ సంఖ్య పెరుగుతూ పోతుంది. కాబట్టి పేదరికం అమెరికాలో ఒక పెద్ద సమస్య. కాబట్టి అమెరికాలో కూడా అభివృద్ధి లేదు. కాబట్టి ఇవాళ ట్రంప్ ఏమని చెప్తున్నాడంటే, యుద్ధాలు చేయడం వల్ల మేము అభివృద్ధి సాధించలేదు, ఈ పేదరికం, ఈ ఇళ్ళు లేని సమస్య ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి యుద్ధాలు ఆపేసి అమెరికాని మరింత గొప్పగా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే పేరుతో నేను నా విధానాల్ని, అమెరికాని పరిపాలించే విధానాల్ని మార్పు తీసుకొచ్చి అమెరికాని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తాను అని చెప్పాడు. ఈ మాటల్ని నమ్మి అత్యధిక మంది కార్మికులు, ఆ కార్మికులు నల్ల జాతి కార్మికుల, తెల్ల జాతి కార్మికుల, మహిళా కార్మికుల, వలస కార్మికుల, వీటితో నిమిత్తం లేకుండా పెద్ద సంఖ్యలో కార్మిక వర్గం ట్రంప్కి ఓట్లేసి ట్రంప్ని గెలిపించారు. కాబట్టి ట్రంప్ మీద వాళ్ళకి ఎంత విశ్వాసం ఉంది, నిజంగా వాళ్ళని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తాడు అని ఎంత నమ్మారు అనేది మనకి కనబడుతుంది. ఇవాళ అటువంటి ట్రంప్ ఇరాన్ మీద, వెనిజులా మీద, క్యూబా మీద మళ్ళీ యుద్ధాలు ఎందుకు చేస్తున్నాడు, లేకపోతే చేస్తాను అని ప్రకటిస్తున్నాడు. ఈ నేపథ్యం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో గతం కంటే యుద్ధ వాతావరణం పెరిగిపోయింది, యుద్ధ సమస్య పెరిగింది అని చెప్తే కనుక అనేక మంది విశ్వసించే కాలం కాదు ఇది. మీలో ఎక్కువ మంది 1980 లేకపోతే 1990 మొదటి కొన్ని 2-3 సంవత్సరాల వరకు రాజకీయ పరిణామాల్ని దగ్గరగా గమనించిన వాళ్ళు ఉంటారు. కాబట్టి మీకు తెలిసిన విషయం ఏంటంటే, అప్పుడు ప్రజానాట్య మండలి వాళ్ళు వద్దనండి వద్దనండి యుద్ధాలు వద్దనండి, శాంతి కాముకులారా, దేశాధినేతలారా, భావి భారతీయులారా, భరతమాత బిడ్డలారా, యుద్ధాలు వద్దనండి అని పాటలు పాడేవాళ్ళు అమెరికాకి యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా. శాంతి ఉద్యమం ఆ రోజుల్లో చాలా బలంగా ఉండేది. ప్రపంచంలో చాలా చోట్ల ప్రపంచ శాంతి కోసం ప్రత్యేకంగా సభలు, సమావేశాలు జరిగేవి. హిరోషిమా, నాగాసాకి డేలు ఆగస్టు 6, ఆగస్టు 9 ఎల్ఐసిలో ఉన్న యూనియన్లు, ముఖ్యంగా మధ్యతరగతి సంఘాలు, వాళ్ళందరూ వాళ్ళ సభ్యులకి డాక్యుమెంటరీలు ప్రదర్శించేవాళ్ళు. అణుబాంబు వేస్తే ఎంత వినాశనం జరుగుతుంది అని. ఐప్సో ఎగ్జిబిషన్లు నిర్వహించేది, అణు ప్రమాదం వల్ల ఎంత నష్టం ఉంది అని. ఈ మధ్య కాలంలో దాదాపు ఈ 20 ఏళ్ల కాలంలో ఇటువంటి ఎగ్జిబిషన్లు కానీ, ఇటువంటి చర్చ కానీ ఏమీ జరగలేదు. 2003లో ఇరాక్ మీద అమెరికా దాడి చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా యుద్ధానికి వ్యతిరేకంగా పెద్ద ప్రదర్శనలు జరిగినాయి.
ఆ తర్వాత మళ్ళీ ఆ మోతాదులో ప్రదర్శనలు జరగలేదు. మళ్ళీ మొన్న పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత వరకు, ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ కలిపి దాడి చేసినంత వరకు, ఈ 20 ఏళ్ల కాలంలో యుద్ధ ప్రమాదం పెరగకపోవడానికి, ఆ తర్వాత పెరగడానికి కారణం ఏంటి? దీన్నే అణు శాస్త్రవేత్తలు ఒక పనిచేస్తున్నట్లే పనిచేస్తున్నారు. వస్తుంది చూడు కొద్దిగా. ఇది డూమ్స్ డే క్లాక్ అని అణు శాస్త్రవేత్తలు, ప్రపంచంలోని ప్రధానమైన ముఖ్యమైన శాంతి కోరుకునే విజ్ఞానవేత్తలు వీళ్ళందరూ కలిసి ఒక గడియారాన్ని తయారు చేశారు. ఈ గడియారం 12 గంటలకి చేరితే గనక ప్రపంచ వినాశనం అయిపోతుంది అని. అంటే 12 గంటలకి ఆ గడియారం రాకూడదు. యుద్ధ ప్రమాదం పెరుగుతున్న ఎంత తీవ్రతలో యుద్ధ ప్రమాదం పెరుగుతుందో ఆ గడియారం ముళ్ళుని మారుస్తూ ఉంటారు. 1947 అంటే రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన 2 సంవత్సరాల తర్వాత ఇది ఎట్లా మారుతూ వస్తుందో క్రమంగా చూడండి. 49, 53 ఇవన్నీ కొరియా యుద్ధం, అట్లనే ప్రపంచంలో అనేక చోట్ల వలసవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలు, దాన్ని అణిచివేయడానికి సామ్రాజ్యవాద శక్తులు, వలస దేశాలుగా ఉన్న బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్ ఇవన్నీ ప్రజా పోరాటాన్ని అణిచివేసే సందర్భంగా చేస్తున్న యుద్ధాలు, వాటన్నిటి వల్ల ఆ ముళ్ళు క్రమంగా 12 గంటలకి దగ్గరగా మారుతూ వచ్చింది. కానీ 1980 నుంచి అటువంటి వలస పోరాటాలు ఇవన్నీ తగ్గిపోయినాయి కాబట్టి ఇంక వలస ఒక్క సౌత్ ఆఫ్రికా మాత్రమే ఆ టైంలో ఇంకా వలస దేశంగా కొనసాగుతూ ఉంది కాబట్టి ఆ పెద్ద ఎత్తున యుద్ధాలు కనపడకపోవడం వల్ల క్రమంగా శాంతికి అవకాశాలు పెరిగినాయి. అట్లానే యుద్ధ వ్యతిరేక ఉద్యమం, ముఖ్యంగా సోవియట్ యూనియన్ బలపడడం, సోవియట్ యూనియన్తో పాటు తూర్పు యూరప్ దేశాల్లో కమ్యూనిస్టు పార్టీ, సోషలిస్టు ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం, వీటన్నిటి వల్ల శాంతి ఉద్యమం బలంగా ఉండి యుద్ధం ప్రమాదం వెనకబట్టుపట్టినట్టు మనకు కనపడుతుంది. అయితే 1989-90లో మళ్ళీ సోవియట్ యూనియన్ పడిపోవడం, తూర్పు ఐరోపా దేశాల్లో సోషలిస్టు వ్యవస్థ దెబ్బతినడం, ఈ మార్పులన్నిటి వల్ల, ఈ మార్పులకు కారణం ఏమని చెప్పారు? ఈ మార్పులు ఇక సోషలిజం లేదు కాబట్టి, ప్రపంచంలో సోషలిస్ట్ ప్రమాదం లేదు కాబట్టి, ఇక కోల్డ్ వార్ ముగిసిపోయింది, ఇక హాట్ వార్ అంతకు ముందే ముగిసింది, ప్రచన్న యుద్ధాలు ముగిసినాయి, ఇక శీతల యుద్ధం కూడా, కోల్డ్ వార్ కూడా ఆగిపోయింది, ఇక యుద్ధ ప్రమాదమే లేదు, ఇక శాంతి, ఎందుకంటే ఇది ఏకధ్రువ ప్రపంచం కాబట్టి అని చెప్పారు. ఏకధ్రువ ప్రపంచ కాలంలో, అందుకే 91లో ఆ శాస్త్రవేత్తలు చూడండి ఆ ముళ్ళుని ఎంత వెనక్కి తీసుకొచ్చేశారు. దాదాపు 17-18 నిమిషాలు కిందకు వచ్చేసింది. కానీ మళ్ళీ 2023, 2025కి వచ్చేసరికి 12 గంటలకి ఎంత దగ్గరగా ఉన్నామో చూడండి. అంటే యుద్ధం ఇవాళ అంత ప్రమాదకరమైన స్థితికి చేరుకుంది. ఎందుకని? ఒకటి, రష్యా ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధం, పాలస్తీనా మీద ఇజ్రాయిల్, పాలస్తీనా మీద దాడి చేస్తున్న క్రమంలో ఇరాన్ మీద దాడి చేసింది, లెబనాన్ మీద దాడి చేసింది, చేస్తూనే ఉంది, సిరియా మీద దాడి చేసింది, అట్లనే యెమెన్ మీద దాడి చేసింది. వీటన్నిటి ఫలితం, అట్లనే ఇరాన్ మీద ఇప్పుడు ఇజ్రాయిల్, అమెరికా కలిపి చేస్తున్న దాడి, వీటన్నిటితో పాటు 1980 కాలంలో సోవియట్ యూనియన్, అమెరికా మధ్య అణ్వాయుధ ఒడంబడికలు చాలా జరిగినాయి. ఈ ఒడంబడికల వలన కొత్త అణ్వాయుధాలని మేము తయారు చేయం, ఉన్న వాటిని తగ్గించుకుంటూ పోతాం, ఇటువంటి కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. అప్పుడు గుర్తుంటే కనుక రొనాల్డ్ రీగన్ స్టార్ వార్స్ అనే ప్రతిపాదన తీసుకొచ్చాడు. స్టార్ వార్స్ ఆగిపోయింది కాబట్టి యుద్ధ ప్రమాదం తగ్గిపోయింది అని చెప్పారు. ఇప్పుడు ప్రపంచంలో అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య ఆ
కాలంలో కుదుర్చుకున్న ఒప్పందాల కాలం పరిమితి అయిపోయింది. ఇవాళ ఆ రెండు దేశాల మధ్య ఎటువంటి ఒప్పందము లేదు. ఆ రెండు దేశాల్ని కట్టడి చేసిన అణు ఒప్పందాలన్నీ రద్దయిపోయినాయి, అంటే మురిగిపోయినాయి, కాలం చెల్లిపోయినాయి. కాబట్టి ఆ రెండు దేశాల మీద ఎటువంటి ఆంక్షలు లేవు. ఎన్ని అణ్వాయుధాలు ఏ పద్ధతిలో కావాలంటే ఆ పద్ధతిలో వాటిని వాళ్ళు తయారు చేసుకోవచ్చు. ఇది ఇంకొక కారణం. ఇది 2025 వరకే ఉంది ఈ గడియారం. 2026లో ఈ గడియారం ముళ్ళు ఇంకాస్త దగ్గరికి జరిగింది. ఇవాళ శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం మనం 12 గంటలకి 86 సెకండ్ల దూరంలో ఉన్నాము అని. అంటే 1 నిమిషం 26 సెకండ్ల వెనకాల ఉన్నాం. 11 గంటల 58 నిమిషాల 40 సెకండ్లు అయ్యింది. ఇంకా 1 నిమిషం 20 సెకండ్లు అయితే మన ప్రపంచం అంతముందే ప్రమాదంలోకి మనం వెళ్ళబోతున్నాం. అది ఇవాళ యుద్ధ ప్రమాదం. అది ఇవాళ మన ముందున్న ప్రమాదం. ఈ ప్రమాదాన్ని మనం అర్థం చేసుకోకుండా శాంతి ఉద్యమాన్ని మనం బలోపేతం చేయలేం. శాంతి ఉద్యమం బలోపేతం అవ్వాలి అంటే అది కొద్దిమంది మేధావులుగా ఉన్నవాళ్ళు, కొద్దిమంది చదువుకున్న వాళ్ళు కలిసి ఈ ఉద్యమంలో పాల్గొంటే ఉద్యమం బలపడదు. శాంతి ఉద్యమం మీద మన అవగాహన ఎప్పుడూ కూడా ఏమిటంటే శాంతి ఉద్యమం ఒక ప్రజా ఉద్యమంగా మారాలి. ఇది కొద్దిమంది మేధావుల ఉద్యమంగా ఉండకూడదు. కొద్దిమంది మధ్యతరగతి ప్రజానీకానికి సంబంధించిన సమస్యగా శాంతి ఉండకూడదు. శాంతి అనేది కార్మికుల సమస్య, శాంతి అనేది వ్యవసాయ కార్మికుల సమస్య, శాంతి అనేది రైతుల సమస్య, శాంతి విద్యార్థుల సమస్య, యువకుల సమస్య, మహిళల సమస్య, ప్రజలందరికీ సమస్య శాంతి. కాబట్టి ఈ అవసరాన్ని గుర్తించి మనం శాంతి కోసం పోట్లాడాలి అని ఐప్సో భావించి ప్రపంచం మన దేశంలో అన్ని చోట్ల ఐప్సో ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇంతకుముందు నేను చెప్పాను ఎవరి దగ్గర ఎన్ని అణు బాంబులు ఉన్నాయి అనే దానికి. అది మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే అది ఆ రకంగా రష్యా దగ్గర ఎక్కువ ఉన్నాయి, అమెరికా దగ్గర ఉన్నాయి. రష్యా దగ్గర ఎక్కువ ఈ మధ్య కాలంలో బాగా పెరిగినాయి, ఎందుకంటే ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది కాబట్టి అది బాగా పెంచుకుంటూ పోయింది. దాంట్లో మనం కూడా ఉన్నాం. కొద్దిమంది పాపం మోదీకి వీళ్ళందరికీ కొద్దిగా ఇబ్బంది కలిగే అంశం ఏంటంటే పాకిస్తాన్ కంటే మనకు 5 అణుబాంబులు తక్కువ ఉన్నాయి. చాలా ఫీల్ అయిపోతారేమో. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్క అణుబాంబు చాలు నాశనం అవ్వడానికి. 165 అవసరం లేదు ప్రపంచం నాశనం అవ్వడానికి. కాబట్టి ఒక బాంబు ఉంటే చాలు మనం నాశనం అయిపోవడానికి. వాళ్ళ దగ్గర 5 ఎక్కువ ఉన్నా మన దగ్గర 5 తక్కువ ఉన్నా పోయేది ఏమీ లేదు, మనిషి ప్రాణాలు తప్ప. అది అమెరికా రష్యా దగ్గర అత్యధిక అణు బాంబులు ఉన్నా కానీ అవి ప్రధానంగా రష్యా దగ్గర మాత్రమే, రష్యా భూభాగంలో ఉన్నాయి. కానీ అమెరికా ఆయుధాలు, అమెరికా ఆయుధ స్థావరాలు ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నాయి. ఆ ఎర్రగా మీకు కనపడుతున్నవన్నీ ప్రపంచంలో అమెరికాకున్న ఆయుధ స్థావరాలు. ప్రపంచవ్యాప్తంగా 845 చోట్ల అమెరికాకి ఆయుధ స్థావరాలు ఉన్నాయి. అవి అందుకనే ఇవాళ ఇరాన్ ఏం చెప్తుంది, మేము యుఏఈ మీద, ఎమిరేట్స్ మీద మేము దాడి చేయట్లేదు. ఎమిరేట్స్ లో ఉన్న అమెరికా స్థావరాల మీద, సైనిక స్థావరాల మీద మేము దాడి చేస్తున్నాం. ఆయుధ స్థావరాలుగా సైనిక స్థావరాలు, అమెరికా సైనిక స్థావరాల మీద మేము దాడి చేస్తున్నామని చెప్తుంది. ఇరాన్ ఎమిరేట్స్ మీద దాడి చేసింది, సౌదీ అరేబియా మీద దాడి చేసింది, అట్లానే ఒమన్ మీద దాడి చేసింది, ఖతార్ మీద దాడి చేసింది. వీటన్నిటి మీద దాడి చేస్తున్నప్పుడు ఇరాన్ చెప్పే విషయం ఇదే, మేము అక్కడ ప్రజల మీద ఏమి దాడి చేయట్లేదు, అక్కడంతా కూడా సైనిక స్థావరాలు ఉన్నాయి అమెరికాకి. ఆ సైనిక స్థావరాలను ఉపయోగించుకుని మా మీద బాంబులు వేస్తుంది. మమ్మల్ని మేము రక్షించుకోవాలంటే అమెరికా సైనిక స్థావరాల మీద వాటిని ధ్వంసం చేసుకోకుండా మా దేశాన్ని మేము రక్షించుకోలేము. అందుకని మేము ఆ సైనిక స్థావరాల మీద దాడి చేస్తున్నామని ఇరాన్ చెప్తుంది. ఇవాళ అమెరికన్ సైనిక స్థావరాలు
ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా వాటి వల్ల భయ ఆందోళనకి ఖచ్చితంగా గురవుతాయి. అందుకని వాళ్ళ అమెరికా ప్రపంచంలో ఏ దేశం తన మాట వినకపోయినా కానీ ఆ దేశాన్ని తన ఆయుధ బలంతో బెదిరించడానికి మూల కారణం ఏంటంటే తన సైనిక స్థావరాలు ప్రతి దేశం పక్కన ఉంటుంది. చైనా అమెరికాకి బలమైన ప్రత్యర్థిగా పెరుగుతోంది అని చెప్తున్నారు. చైనా చుట్టూ ఎన్ని స్థావరాలు ఉన్నాయో చూడండి. రష్యా చుట్టూ ఎన్ని స్థావరాలు ఉన్నాయో. రష్యా ఏం చెప్తుంది? ఉక్రెయిన్ మీద ఎందుకు దాడి చేస్తున్నాం అంటే నాటో 1990లో బిల్ క్లింటన్ నాటో తూర్పు దిశగా విస్తరించదు అని మాట ఇచ్చాడు. కానీ నాటో తూర్పు దిశగా విస్తరిస్తుంది. పోలాండ్ నాటో దేశం అయిపోయింది. లిథువేనియా నాటో దేశంగా మారిపోతుంది. ఉక్రెయిన్ కూడా మారిపోతే కనుక ఇక నాటో మా సరిహద్దుల దాకా వచ్చేస్తుంది. దాన్ని మేము అంగీకరించాం, అది మేము ఒప్పుకోము. ఆ ఉక్రెయిన్ నాటోలో చేరతానంటుంది. ఆ ఉక్రెయిన్లో అమెరికా తన ఆయుధాన్ని పెడతాను అంటుంది. సైనిక స్థావరం నాటో దేశంగా మారితే అది అమెరికాకి సైనిక స్థావరంగా కూడా మారుతుంది. కాబట్టి మేము అది అనుమతించము అని చెప్పి మా దేశ రక్షణ కోసం మేము చేస్తున్నాడు. రష్యా చుట్టూ చూడండి ఎన్ని స్థావరాలు ఉన్నాయో. అట్లనే మిగతా ప్రాంతాల్లో ఆఫ్రికా చుట్టూ ఎందుకని అన్ని స్థావరాలు ఉన్నాయి. ఇవన్నీ ఇన్ని స్థావరాలు ఇది మనకు అర్థం కావాలంటే అమెరికా చేసే ఖర్చు. ఇవాళ ప్రపంచంలో అత్యంత ఎక్కువ పెట్టుబడి సైన్యం మీద ఆయుధాల మీద ఖర్చు చేసే దేశం అమెరికా. ఇది ఇంకా 2024 లెక్క మాత్రమే. 2026లో బడ్జెట్ ప్రతిపాదనలు ఇవాళ అమెరికా పార్లమెంట్లో అమెరికా కాంగ్రెస్ లో చర్చలు జరుపుతున్నారు. ట్రంప్ $1.5 ట్రిలియన్ ఆయుధాల మీద ఖర్చు చేయడానికి అనుమతి ఇవ్వాలి అని చెప్పి ప్రతిపాదన పెట్టాడు. ఇది 970 ఎంతో దీనిలో ఉన్న ఖర్చు. అంటే 978 ఉంటుంది. 9,000 కాదే, 900. అది డాలర్ ముందుది. కాబట్టి ఆ $973 బిలియన్ నుంచి వాళ్ళు ఇప్పుడు 1.5 ట్రిలియన్ అంటే దీనికంటే $600 బిలియన్ ఎక్కువ ఖర్చు పెట్టడానికి కోసం అనుమతి అడుగుతున్నారు అమెరికా ప్రభుత్వాన్ని. ట్రంప్ ఎవరైతే యుద్ధాలు చేయను అని చెప్తున్నాడో ఆయన దీనికి $600 బిలియన్ ఎక్కువ కేటాయించమని అడుగుతున్నాడు. అమెరికాతో పోలిస్తే మిగతా దేశాల ఖర్చు అక్కడ కనపడుతుంది. చిన్న చిన్న మిగతా దేశాలన్నీ ఎలా ఖర్చు పెడుతున్నాయని. అది అమెరికా ఆయుధ ఖర్చు ఏ రకంగా పెరుగుకుంటూ పోతుంది, మిగతా దేశాలు ఎట్లా ఉన్నాయి, ప్రపంచంలో క్రమంగా ఆయుధాల మీద ఖర్చు ఎలా పెరిగిపోతుంది అంటే ఆయుధాల మీద ఖర్చు పెరిగితే ఇవాళ రైతు పంట పండించాడు అనుకోండి, ఆ పంట మార్కెట్లోకి వస్తుంది. మార్కెట్లోకి వస్తే మనం అందరం కొనుక్కుంటాం, మనం తింటాం. తిన్న తర్వాత మళ్ళీ మనకు ఆకలేస్తుంది, మళ్ళీ మనం బజార్లోకి వెళ్తాం ఆహారం కోసం. అప్పుడు మళ్ళీ రైతు పంట పండిస్తే దాన్ని మనం మళ్ళీ అది బజార్లో మనం కొంటాం. ఇవాళ 165 బాంబులు, అణుబాంబులు పాకిస్తాన్ దగ్గర 160 అణుబాంబులు మన దగ్గర ఉన్నాయి. ఈ అణుబాంబులు ఏం చేసుకోవడానికి? ఇది తినం కదా, మళ్ళీ కొత్త అణుబాంబులు తయారు చేయాలి. కొత్త అణుబాంబులు తయారు చేస్తే అవి ఏం చేయడానికి? కొత్త అణుబాంబులు, కొత్త ఆయుధాలు. ఎందుకని ఇంత ఆయుధాల మీద ఖర్చు పెట్టాలి? ఇవన్నిటిని ఎక్కడ దాచుకుంటారు? ప్రపంచంలో ప్రతి మనిషిని చంపడానికి 6 బుల్లెట్లు ఉన్నాయంట. ప్రపంచంలో అణుబాంబుల గురించి వద్దు, ఒక మనిషిని కాల్చి చంపడానికి 6 బుల్లెట్లు ఉన్నాయి ప్రతి వాడికి. మనకి
మనల్ని చంపడానికి 6 బుల్లెట్లు ఉన్నాయి అంటే ఎవడైనా పాపం షూటింగ్ రాక మిస్ అయిపోయాడు. అందరూ జులైలో అల్లు అర్జున్ లాగా ఉంటారు కదా, ఏదో మనిషి ఉన్నాడు కాలిస్తే తక్కువ వెళ్ళిపోయింది అని. అంటే కాల్చలేరు కాబట్టి ఎట్ట గురి తప్పి కాల్చినా 6 సార్లు మనిషి మీద కాలిస్తే చాలు మనం చచ్చిపోవడానికి. అన్ని బుల్లెట్లు రెడీగా ఉన్నాయి, కొత్త ఉత్పత్తి అవసరం లేదు. అయినా కొత్తగా బుల్లెట్ల తయారీ జరుగుతూనే ఉంది ప్రపంచంలో, కొత్తగా గన్నులు తయారవుతూనే ఉన్నాయి. ఈ తయారవుతున్నవన్నీ కొనకుండా ఉంటే ఒక కంపెనీ తయారు చేసిన తర్వాత అవి కొనలేదు అనుకోండి, నా దగ్గర నాకు కావాల్సిన గన్నులు ఉన్నాయి, నాకు కావాల్సిన బుల్లెట్లు ఉన్నాయి కాబట్టి నేను కొత్తగా గన్ను నాకు అవసరం లేదు అని మీరు ఇంట్లో కూర్చున్నారనుకోండి, అప్పుడు నేను దేనికోసం ఉత్పత్తి చేస్తాను? నా ఉత్పత్తి దేనికి? కాబట్టి నా గన్ను వాడాలి, నా గన్నులోని బుల్లెట్లు పేలాలి, నేను తయారు చేసే రాకెట్ మీ మీద పడాలి, నేను వేసే బాంబుకు మీరు చావాలి. అప్పుడే నా కొత్త బాంబు తయారీకి అవకాశం కలుగుతుంది, నాకు లాభాలు వస్తాయి. కాబట్టి నాకు డబ్బులు అవసరం ఉంటుంది. కాబట్టి ఇంత డబ్బులు ఖర్చు జరుగుతుంది. ఎవడు కొనని వస్తువును ఉత్పత్తి చేయడు. ఎవరైనా ఉత్పత్తి చేస్తున్నారంటేనే దానికి మార్కెట్ ఉంటే దాన్ని కొంటారు అని అంటేనే కొంటారు. కాబట్టి కొనిపించాలి అంటే యుద్ధాలు అవసరం. యుద్ధాలు లేకుండా ఎవరు ఏమీ కొనరు. కాబట్టి ప్రపంచంలో ఎక్కడో ఒక చోట అల్లరి జరగాలి, కాల్పులు జరగాలి, బాంబులు పేలాలి, మనుషులు చావాలి, వ్యాపారాలు ముందుకు సాగాలి. అది ప్రపంచం ఇది. కాబట్టి ఇప్పుడు బాంబులు ఎక్కడ పేలుతాయి, అల్లర్లు ఎక్కడ జరుగుతాయి, కలహాలు ఎట్లా పెరుగుతాయి? ఈ మత కలహాలు లేకపోతే ఈ కుల గొడవలు ఇవన్నీ చిన్న చిన్న బుల్లెట్ల కోసం. పోలీసులు కాలిస్తే కట్ చేయ బుల్లెట్లు ఇవి చిన్నవి. కానీ ఈ చిన్న బుల్లెట్లతోనే మొత్తం వ్యాపారం నడవదే, పెద్ద బాంబులు పేలాలి. ఆ బాంబులు పేలాలంటే ఏమిటి కారణం? ఆ కారణం ఏంటంటే ఇవి ప్రపంచంలోని వనరుల మీద ఆధిపత్యం. ప్రపంచంలో సహజ వనరులు ఎక్కడ ఉన్నాయి, ఆ సహజ వనరుల మీద ఎవరి ఆధిపత్యం ఉండాలి. ఆ సహజ వనరుల మీద ఆధిపత్యం కోసం నేను ఇంకొకరితో గొడవ పడతాను. ఈ భూమి నాది, నాకే చెందాలి అంటే మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తాం, దొంగకాయ దస్తావేజ్ తయారు చేసుకుంటాం, భూమి రాయించుకోగలుగుతాం. అవసరమైతే లాఠీలతో కొట్టుకుంటాం, కర్రలతో కొట్టుకుంటాం, లేదంటే కట్టులతో నరుక్కుంటాం. కానీ సహజ వనరుల కోసం అట్లా కాదు కదా. ఇది దేశాలు. ఈ దేశంలో సహజ వనరులు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎంతెంత సహజ వనరులు ఉన్నాయి చూడండి. ముఖ్యంగా ఎక్కడున్నాయి? దక్షిణ అమెరికాలో చూడండి ఎన్ని ఉన్నాయి, ఆఫ్రికాలో చూడండి ఎన్ని ఉన్నాయి, మిగతావి రష్యాలో చూడండి. కాబట్టి ఇవి సహజ వనరులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు. కాబట్టి ఈ ప్రాంతాల మీద కబ్జా, ఈ ప్రాంతాల మీద ఆధిపత్యం ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ప్రపంచ సహజ వనరుల మీద ఆధిపత్యం వస్తుంది. కాబట్టి సహజ వనరుల మీద ఆధిపత్యం వచ్చినప్పుడు ఉత్పాదన మీద ఆధిపత్యం వస్తుంది, మార్కెట్ల మీద ఆధిపత్యం వస్తుంది. కాబట్టి ఇవాళ అమెరికా తను ఈ ప్రపంచంలో గొప్ప దేశంగా ఉండాలి అంటే ఈ సహజ వనరులన్నీ తన గుప్పెట్లో ఉండాలి. ఈ సహజ వనరుల మీద ఆధిపత్యం తనదై ఉండాలి. ఆ సహజ వనరులతో ఉత్పత్తి అయ్యే సరుకుల్ని అమ్ముకోవడానికి కావలసిన మార్కెట్లు తనవై ఉండాలి. కాబట్టి ఇవాళ అమెరికా దృష్టి ఆ దేశాల్ని తన ఆధిపత్యంలో ఎట్లా ఉంచుకోవడం అనే దాని మీద ఉంటుంది. ఇవాళ సహజ వనరుల్లో కూడా కీలకమైన సహజ వనరులు ఇవి చమురు, ఆయిల్, అవేంటి వంకాయ రంగులో ఉన్నది, అట్లనే కాస్త డార్క్ బ్లూ రంగులో ఉన్నవి ఆయిల్ అండ్ గ్యాస్. అవి చూడండి అక్కడ ఆర్కిటిక్ ప్రాంతంలో చాలా ఎక్కువ కనపడుతున్నాయి. అట్లనే ఈ ఇరాను గల్ఫ్ ప్రాంతంలో ఎక్కువ కనపడుతున్నాయి. తర్వాత దక్షిణ అమెరికాలో, పశ్చిమ ఆఫ్రికాలో ఎక్కువ కనపడుతున్నాయి. పశ్చిమ ఆఫ్రికా అంటే పనిచేస్తుంది. ఈ లైట్ దీని మీద పడుతుందా? ఆ స్క్రీన్ మీద పడట్లే కదా, కనిపించట్లేదు. పడుతుంది, కనిపించట్లేదు. ఓకే, ఏదైనా మీకు పశ్చిమ ఆఫ్రికా అవన్నీ కనపడుతున్నాయి కదా, అవి
అక్కడ ఆ సహజ వనరులన్నీ ఎక్కువగా ఉన్నాయి. అందుకనే ఇవాళ 2025 డిసెంబర్లో అమెరికా ప్రభుత్వం నేషనల్ డిఫెన్స్ స్ట్రాటజీ అని ఒక డాక్యుమెంట్ని ట్రంప్ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ఆమోదించింది. ఇది ఒక ఆనవాయితీ. ప్రతి ఎన్నికల తర్వాత అమెరికాలో కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఆ అధ్యక్షుడి ప్రభుత్వం రానున్న కాలంలో ప్రపంచం మీద వాళ్ళ ఆలోచన ఏ రకంగా ఉంది, అమెరికా రక్షణకి వాళ్ళు ఎటువంటి వ్యూహాన్ని అనుసరించబోతున్నారు, వీటన్నింటికి సంబంధించి ఒక దస్తావేజీని, ఒక డాక్యుమెంట్ని రిలీజ్ చేస్తారు. దాంట్లో భాగంగా 2025లో ట్రంప్ ఒక డాక్యుమెంట్ని రిలీజ్ చేశాడు. ఆ డాక్యుమెంట్ ఏం చెప్తుందంటే, ఈ పశ్చిమ వెస్టర్న్ హెమిస్ఫియర్ మాది, దీని మీద ఇంక ఏ దేశ ఆధిపత్యాన్ని మేము అంగీకరించమని ప్రకటించారు. వెస్టర్న్ హెమిస్ఫియర్ అంటే అమెరికా కింద ఉన్న, అంటే దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, కెనడా, అట్లానే దక్షిణ అమెరికా దేశాలు, ఇది వెస్టర్న్ హెమిస్ఫియర్. వాటి మీద ఆధిపత్యం మాదే ఉండాలి అని చెప్పారు. ఇతర దేశాలు రానివ్వము అని చెప్పారు. ఎందుకనంటే ఇక్కడ సహజ వనరులు ఎక్కువగా ఉన్నాయి, ప్రజల ఇవి ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇక్కడికి చైనా వాళ్ళ ప్రభావం కూడా ఉంది. చైనా అభివృద్ధి చెందుతుంది, రెండో బలమైన ఆర్థిక శక్తిగా అవతరించింది. ఇప్పుడు పనిచేస్తుంది, ఇప్పుడైనా పనిచేద్దాం. అది ఎల్ఈడి మీద ఇది ఆ రకంగా పనిచేయకపోవచ్చు. అది ఎల్ఈడి మీద కాబట్టి లైట్లు ఆపి లైట్లు ఆపేస్తే మీరు నాకు కనపడరు, నేను మీకు కనపడతాను. కనిపించట్లేదులే. కాబట్టి అందుకని అమెరికా తన వ్యూహాన్ని తన పరిసర ప్రాంతాల మీద కేంద్రీకరించి ఆ వాతావరణాన్ని తన ఆధీనంలో పెట్టుకుంటాను అని చెప్తోంది. అక్కడ చైనా ఆ సహజ వనరుల కోసం బయలుదేరింది. ఆ మార్కెట్ని చైనా దగ్గరికి ఆ దేశాలు వెళ్ళినాయి. 1990 తర్వాత ముఖ్యంగా 2000కి దగ్గరలో చావేజ్ అధికారంలోకి వచ్చాడు, ఈవో మొరాలెస్ అధికారంలోకి వచ్చాడు, లూలా అధికారంలోకి వచ్చాడు, నికరాగువాలో డానియల్ ఆర్టెగా అధికారంలోకి వచ్చాడు, అట్లానే రఫేల్ కొరియా అధికారంలో వచ్చాడు, ఈక్వెడార్లో, బొలివియాలో ఈవో మొరాలెస్ అధికారంలోకి వచ్చాడు. మొత్తం దక్షిణ అమెరికాలో ఉన్న అనేక దేశాలు వామపక్షాల వైపు కానీ అభ్యుదయ దేశాలుగా కానీ మారినాయి. ఆ నేపథ్యంలో అమెరికా పట్టు అక్కడ సన్నగిల్లిపోయింది. అమెరికా పక్షాన్ని నిలబడే దేశాలు ఏమీ లేవు. ఆ దేశాలన్నీ చైనాకి మిత్రత్వంగా చైనాతో ఒప్పందాలు కుదుర్చుకోవడం పెరిగినాయి. క్రమంగా అమెరికా పట్టు సన్నగిల్లిపోయింది, చైనా ప్రభావం పెరుగుతూ వచ్చింది. కాబట్టి అమెరికా ఆ దేశాల మీద తన ఆధిపత్యం కావాలి అంటే చైనాని అక్కడి నుంచి వెళ్ళగొట్టాలి. ఇది అమెరికా వ్యూహం, ముఖ్యంగా సహజ వనరుల మీద ఆధిపత్యం. అట్లనే ఇంకొక సహజ వనరులు ఉన్న ప్రాంతం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇక్కడ ఇది నార్త్ ఆఫ్రికా, పశ్చిమ ఏషియా, ఎక్కడైతే పెట్రోలు ఇవన్నీ ఉన్నాయో, ఈ పెట్రోలు ఇవన్నీ ఉన్న ప్రాంతంలో ముఖ్యంగా ఎనర్జీ మీద ఆధిపత్యం సంపాదించిన వాళ్ళు ఇవాళ ప్రపంచంలో ఆధిపత్యం సంపాదిస్తారు. ఆ ఎనర్జీ అనేది ఆయిల్ ద్వారా ఉత్పత్తి అయితే ఆయిల్ మీద పట్టు ఉండాలి. చైనా ఇవాళ ఆయిల్ బదులు లీథియం బ్యాటరీస్ను ఉపయోగించుకుంటూ వెళ్తుంది. కాబట్టి ఆ లీథియం బ్యాటరీస్ మీద పట్టు సంపాదించాలి. ఆ రెండు లీథియం ఉత్పాదన ఖనిజాలు దక్షిణ అమెరికాలో ఎక్కువ ఉన్నాయి, ఆయిల్ ఇక్కడ ఎక్కువ ఉంది. కాబట్టి ఆయిల్ ఇక్కడ పట్టు సంపాదించాలి అంటే ఈ ఆయిల్ కేంద్రాలుగా ఉన్న ఈ ప్రాంతాల మీద తన ఆధిపత్యం సంపాదించాలి. ఇక్కడ అమెరికా
తనకి అనుకూలంగా వ్యవహరించగలిగిన దేశాల్ని ఏర్పాటు చేసుకుంది. ఇది కూడా మీరు కనుక చరిత్రలోకి వెళ్ళి చూస్తే 1970, 1960లో ఈ దేశాలన్నింటిలో, అది ఇరాక్ కానివ్వండి, ఇరాన్ విప్లవం గురించి ఈ మధ్యకాలంలో మీరు చదువుతూ ఉండుంటారు. అక్కడ ఇరాన్ విప్లవం కానివ్వండి, ఇరాక్లో బాత్ ప్రభుత్వం, సద్దాం హుస్సేన్ పార్టీ బాత్ ప్రభుత్వం కానివ్వండి, ఈజిప్ట్లో నాసర్ ప్రభుత్వం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక రకంగా ప్రగతిశీల ప్రభుత్వాలు, ప్రోగ్రెసివ్ గవర్నమెంట్స్ ఇవి. సెక్యులర్ గవర్నమెంట్లు, సిరియా, ఇరాక్, ఇవన్నీ కూడా సెక్యులర్ ప్రభుత్వాలు. అరబ్ స్ప్రింగ్ అని ఏదైతే అనబడిందో 2010-11లో ఎక్కడైతే ఈ ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి, ప్రజల పోరాటాలు జరిగినాయో, దాన్ని ఉపయోగించుకుని అమెరికా అక్కడ ఉన్న అన్ని సెక్యులర్ ప్రభుత్వాల్ని కూల్చేసింది. చివరిగా పడిపోయిన సెక్యులర్ ప్రభుత్వం సిరియా. ఇవాళ ఆ ప్రాంతాల్లో ఒక్క దేశం కూడా సెక్యులర్ దేశం కాదు, అన్ని మత ఛాందస్వాదంతో ఉన్న దేశాలు. అది ఇస్లాం మత ఛాందస్వాదం అవ్వండి, లేకపోతే ఏదైనా మత ఛాందస్వాదం అవ్వండి, కానీ అవన్నీ సెక్యులర్ దేశాలు ఎంత మాత్రము కావు. ఇవాళ ఆ దేశాల మీద ఇవాళ అమెరికా మొట్టమొదట్లో అక్కడ ఉన్న సెక్యులర్ ప్రభుత్వాన్ని కూలజేయడం కోసం ముస్లిం బ్రదర్హుడ్ని, అల్ ఖైదాని, తాలిబాన్ని, ఇటువంటి అన్ని రకాల శక్తుల్ని ప్రోత్సహించింది అమెరికా. చివరికి పాలస్తీనాలో హమాస్ని సృష్టించింది కూడా ఇజ్రాయిల్. అక్కడ యాసర్ అరాఫత్ నాయకత్వంలో ఉన్న ఫతాని బలహీనపరచడం కోసం హమాస్ని సృష్టించింది. అంటే సెక్యులర్ అభ్యుదయ భావాల్ని నాశనం చేయడం కోసం ఉగ్రవాద సంస్థల్ని, మత ఛాందస్వాద సంస్థల్ని సృష్టించి అక్కడ అభివృద్ధి జరగకుండా అడ్డుకట్ట వేసింది అమెరికా. ఎందుకంటే ఆ ప్రాంతం తన ఆధీనంలో ఉండడం కోసం. అక్కడ రాజరిక వ్యవస్థకి, సౌదీ అరేబియాలో కానివ్వండి, ఎమిరేట్స్లో కానివ్వండి, రాజరిక వ్యవస్థకి అండగా నిలబడింది అమెరికా. అటువంటి అమెరికా అక్కడ ఇజ్రాయెల్ తన బంటుగా ఏర్పాటు చేసుకుంది. ఇజ్రాయెల్ చరిత్రలోకి వెళ్తే కనుక మనకి బాగా లేట్ అయిపోతుంది. ఇజ్రాయెల్ చరిత్రలోకి వెళ్లకుండా ఇజ్రాయెల్ చూడండి, 1947 కంటే ముందు ఇజ్రాయెల్ లేదు, ఇజ్రాయెల్ అనే దేశం లేదు. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లరు యూదుల మీద దాడి చేస్తే యూదులు జర్మనీ నుంచి, యూరోప్ నుంచి పారిపోయి వాళ్ళు ఎక్కడ శరణార్థులుగా అనేక దేశాల్లో సెటిల్ అయిపోతే, యూదుల మీద జరిగిన నరసంహారానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ కూడా యూదుల పట్ల సానుభూతితో వాళ్ళందరికీ ఒక నివాస ప్రాంతం చూపెట్టాలి అని నిర్ణయించుకున్నారు. అది ఎక్కడ ఉండాలి అంటే ఈ ప్రాంతం ఏదైతే పాలెస్టీన్ గా ఉందో, మొదటి బొమ్మలోని 100% అని కనబడుతున్న చోట పాలెస్టీన్ గా ఉందో 47 కంటే ముందు, అక్కడ ఇస్లాం మతానికి, క్రిస్టియానిటీకి, జ్యూస్ కి, యూదులకి, 3 మతాలకి సంబంధించిన పుణ్య స్థలాలు అక్కడ ఉన్నాయి. జెరూసలేం, అక్కడ 3 మతాలు అక్కడే పుట్టాయని చెప్తారు. ఆ జెరూసలేం దగ్గర అల్ అక్సా మసీదు, మక్కా మదీనా తర్వాత అత్యంత పవిత్రమైన మసీదుగా భావించే అల్ అక్సా మసీదు. కాబట్టి ఆ పవిత్ర స్థలాలు మాకు అక్కడ ఉన్నాయి కాబట్టి, మా మతం అక్కడే పుట్టింది కాబట్టి, మా పూర్వీకులు అక్కడ వాళ్లే కాబట్టి మా జన్మస్థలం అదే అని యూదులు వాదిస్తారు. కాబట్టి మా జన్మస్థలం అది కాబట్టి మాకు ఆ ప్రాంతం ఇవ్వండి అని అడిగారు. వెంటనే ఐక్యరాజ్య సమితి 1948లో చట్టం చేసి మీకు సరే అని పాలెస్టీనాలోనే ఒక భాగాన్ని కోసి 56% భూభాగాన్ని ఇజ్రాయెల్కి కేటాయించింది. 44% మాత్రమే పాలెస్టీనాలో ఉన్న ప్రజానీకానికి వదిలిపెట్టింది. అప్పుడే పాలెస్టీనియా ప్రజలు మమ్మల్ని ఎందుకు బలి చేస్తున్నారు, మా ఇళ్ల నుంచి మమ్మల్ని ఎందుకు తరివేస్తున్నారు అని గొడవ చేశారు. కానీ యూదులు నష్టపోయారు, చంపివేయబడ్డారు కాబట్టి వాళ్ళని ఇవ్వండి అంటే సర్దుకున్నారు. కానీ ఇజ్రాయెల్ క్రమంగా 47, 47 తన దేశం ఏర్పడిన తర్వాత ఈజిప్ట్ మీద దాడి చేసింది, పాలెస్టీనా మిగిలిన భూభాగం మీద దాడి చేసింది.
పక్కనున్న సిరియా మీద దాడి చేసింది, లెబనాన్ మీద దాడి చేసింది. క్రమంగా భూభాగాన్ని పెంచుకుంటూ పోయింది. క్రమంగా ఈ దేశాలు ఓడుతున్న కొద్దీ ఇజ్రాయెల్ పాలెస్టీనా భూభాగాన్ని ఆక్రమించుకుంటూ పోయింది. అది 67లో 22% పాలెస్టీనాకు మిగిలింది, 78% ఇజ్రాయెల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు 15% 2020 ఉంటే ఇప్పుడు కేవలం 12% మాత్రమే పాలెస్టీనా చేతిలో మిగిలింది భూభాగం. అంటే ఈ 60-70 ఏళ్ల కాలంలో పాలెస్టీనా దాదాపు 88% భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించేసుకుంది. గత సంవత్సరం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఐక్యరాజ్య సమితికి వెళ్ళి ఈ మ్యాప్ చూపెట్టకుండా ఇంకొక మ్యాప్ ఐక్యరాజ్య సమితిలో చూపెట్టి ఏమని చెప్పాడు అంటే, ఇది గ్రేటర్ ఇజ్రాయెల్ మ్యాప్. మన దేశంలో హిందుత్వ మతోన్మాదులు ఏ రకంగా అఖండ భారత్ అని చెప్తారో అదే రకంగా అఖండ ఇజ్రాయెల్ స్థాపన మా ఉద్దేశం అని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించాడు. అఖండ ఇజ్రాయెల్లో ఏమొస్తాయి? మొత్తం పాలెస్టీనా లేకుండా పోతుంది. ఆ 15-12% ఏదైతే కనబడుతుందో అది కూడా ఉండదు, అంతా తెల్లగా అయిపోతుంది. సిరియా ఉండదు, లెబనాన్ ఉండదు, జార్డన్ ఉండదు. ఈ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ భాగం. ఇజ్రాయెల్ వీటన్నిటి మీద కబ్జా ఇజ్రాయెల్ కిందకి రావాలి అని వాళ్ళు చెప్తున్నారు. అది ఇజ్రాయెల్ లక్ష్యం అని నెతన్యాహు ప్రకటించాడు. అది లక్ష్యమైనప్పుడు యుద్ధాలు జరగవా? అది లక్ష్యమైనప్పుడు బాంబులు పడవా? ప్రజల భూభాగాన్ని ఆక్రమించుకుని, ప్రజల దేశాలను ఆక్రమించుకుని స్వాతంత్రాన్ని సర్వనాశనం చేస్తుంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. స్వాతంత్రం కోసం, వాళ్ళ దేశం కోసం, వాళ్ళ జన్మస్థలం కోసం. ఆ తిరుగుబాటుని ఉగ్రవాద సంస్థలుగా చెప్తున్నారు. ఇక్కడ హమాస్ ఉగ్రవాద సంస్థ కాదు అని నేను చెప్పట్లేదు. ఇంతకుముందు పాలెస్టీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ యాసిర్ అరాఫత్ నాయకత్వంలో ఉన్నది, దాన్ని ఉగ్రవాద సంస్థ అన్నారు. ఇవాళ హమాస్ ఉగ్రవాద సంస్థ అన్నారు. కానీ హమాస్ ని సృష్టించింది ఎవరు? ఉగ్రవాద సంస్థగా తయారు చేసింది ఎవరు? ఇజ్రాయిల్. కాబట్టి ఆ హమాస్ ని ఇవాళ మీకు ఇబ్బందిగా మారింది కాబట్టి నాశనం చేయాలనే పేరుతో గాజాని సర్వనాశనం చేస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో ఎక్కడా పడినన్ని బాంబులు గాజా మీద పడినాయి. గాజాలో ఇవాళ బాంబుల దాడికి 90% పైగా బిల్డింగ్లు నాశనం అయిపోయినాయి. 95% హాస్పిటల్స్ ధ్వంసం అయిపోయినాయి. గాజాలో ప్రజలు మీద జరుగుతున్న దాడి, క్షతగాత్రులు అవుతున్నారు. వాళ్ళని రక్షించడం కోసం ప్రపంచంలో అనేక మంది మానవతా దృక్పథంతో డాక్టర్లు గాజాకి వెళ్ళి యుద్ధం జరుగుతున్న తర్వాత కూడా అక్కడ హాస్పిటల్లో వాళ్ళు వైద్యం చేయడానికి వెళ్ళారు. అక్కడ వాళ్ళలో ఒక డాక్టరు, ఇంగ్లాండ్ నుంచి వెళ్ళిన డాక్టరు, ఆయన వెళ్ళి చెప్తాడు, నేను మొదట్లో వెళ్ళినప్పుడు కొద్దో గొప్ప మత్తుమంది ఉండేది గాజాలో. ఆపరేషన్లు చేసేటప్పుడు ఆ మత్తుమంది ఇచ్చి నేను ఆపరేషన్లు చేసేవాడిని. క్రమంగా మత్తుమందు తగ్గిపోతూ వచ్చింది. అందుకని పూర్తిగా జనరల్ అనెస్థీషియా ఇచ్చి చేయాల్సిన ఆపరేషన్ని, డాక్టర్లు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ లోకల్ అనెస్థీషియా ఇచ్చి చేయడం మొదలెట్టారు. తర్వాత లోకల్ అనెస్థీషియా ఇవ్వడానికి కూడా ఆ ఇంజక్షన్లు ఇవి కూడా లేకుండా పోయినాయి. కాబట్టి ఏం చేయాలి? బాంబులకి కాళ్ళకి గాయాలు, చేతికి గాయాలు అయ్యి వచ్చారు. ఆ గాయాల్ని అలానే వదిలేస్తే వాళ్ళు ఆ ఇన్ఫెక్షన్ సోకి వాళ్ళ ప్రాణాలు పోతాయి. కాబట్టి ఆపరేషన్ చేయాలి. వాళ్ళని రక్షించాలి అంటే, ఆపరేషన్ చేయాలి అంటే మత్తుమందు లేదు. కాబట్టి ఏం చేయాలి? మత్తుమందు లేకుండా ఆపరేషన్ చేసి వాళ్ళని బతికించడమా, లేకపోతే మత్తుమందు లేకుండా వాళ్ళని ఆ గాయాలతో అలానే బతకనిచ్చేసి వాళ్ళని చంపేయడమా? ఇది సమస్య అని ఇంగ్లీష్ డాక్టర్ చెప్తాడు. కాబట్టి ఆ డాక్టర్ ఏం నిర్ణయించుకున్నాడు?
మత్తు మందు లేకుండా అయినా ఆపరేషన్లు చేయాలి అని నిర్ణయించుకున్నారు. కొన్ని రోజుల పాటు మత్తు మందు లేకుండా, మత్తు ఇవ్వకుండా కాళ్ళు యాంప్యుటేషన్లు చేయడం, చేతులు యాంప్యుటేషన్లు చేయడం, ఆ యాంప్యుటేషన్లు చేస్తుంటే ఆ పేషెంట్లు అరిచే ఆర్తనాదాలు, పెట్టే కేకలు, వీటన్నిటికీ విని విని ఒక 4-5 నెలల తర్వాత ఆ డాక్టరు ఇంకా తట్టుకోలేక ఇంగ్లాండ్ వచ్చేసి, నేను అక్కడే ఉంటే కనుక నాకు పిచ్చెక్కిపోతుంది, నేను నిద్రపోతున్నా, మేల్కున్నా, నా చెవుల్లో ఈ ఆర్తనాదాలే వినపడుతున్నాయి, ఇంకేమీ వినపడట్లేదు, నేను మనిషిగా కూడా ఉండలేకపోతున్నాను అని చెప్పాడు. మానవత్వం ఉన్న ఎవరు అయినా కానీ ఆ రకమైన సిట్యువేషన్ని చేయనిస్తారా? ఇజ్రాయెల్ తను తయారు చేసిన కొత్త బాంబులన్నింటినీ ప్రయోగించింది గాజా మీద, పాలెస్టీనా మీద. అమెరికా తను కొత్తగా సృష్టించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఇక్కడ ఉపయోగించింది టార్గెటెడ్ అసాసినేషన్స్ పేరుతో. అంటే తన ఇంతకుముందు చెప్పుకున్నామే, కొత్త ఆయుధాలని సృష్టించిన వాటిని సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో అని టెస్ట్ చేయడానికి ఒక ల్యాబొరేటరీగా వాడుకున్నారు. ఆ ల్యాబొరేటరీలో చనిపోయింది 77,000 మంది ప్రజలు. ఆ ల్యాబొరేటరీలో గాయపడింది దాదాపు 2 లక్షల మంది ప్రజలు. దాంట్లో 20% మంది పిల్లలు. ప్రతి 20 నిమిషాలకి ఒక పిల్లవాడు చనిపోయాడు. అక్కడ హానా అనే ఒక పెద్ద ఆవిడ చెప్పింది, వాళ్ళ మనవడు 10 ఏళ్ల నుసెరేత్ అనే ఒక గ్రామం ఉంటుంది, అది గాజా, అంత చిన్న ప్రాంతం. ఆ గాజాలో అక్కడ దర్ అల్ షాహ్ అని అది ఉంది కదా, అది ఆ గాజా కింద ఇంకొకటి, ఆ దానికి పైన కొద్దిగా ప్రాంతంలో ఆ నుసెరెత్ ఆ ప్రాంతాలు ఉంటాయి. అక్కడ ఆ ముసలావిడ చెప్తుంది, ఆ చిన్న గ్రామంలో మా పిల్లవాడు 10 ఏళ్ల మనవడు దాహం వేస్తుంది అని నీళ్ల కోసం అడిగితే ఆవిడ పంపించిందంట. అదిగో అక్కడ ఇప్పుడే ఇజ్రాయిల్ వాళ్ళు ఎప్పుడుకో ఒకసారికి ఈ వాటర్ ట్యాంకర్ని వదిలేరు, కాబట్టి ఆ వాటర్ ట్యాంకర్ దగ్గరికి వెళ్ళి నువ్వు నీళ్లు తాగిరా అని. ఆ వాటర్ ట్యాంకర్ దగ్గర నీళ్లు తాగడానికి వెళ్ళాడు. అతన్ని కాల్చి చంపేసింది ఇజ్రాయిల్ సైన్యం, 10 ఏళ్ల కుర్రవాడిని నీళ్లు తాగడానికి. ఆవిడ అడుగుతుంది, నీళ్లు తాగడం మరణశిక్ష విధించాల్సినంత నేరమా అని. మానవత్వం ఉన్న వాళ్ళు ఏం సమాధానం చెప్తారు దానికి? 43 ఏళ్ల ఒక పాలెస్టీనా యువకుడు అనగలిగితే కనుక, లేదా మధ్య వయస్కుడు, అతను అరెస్ట్ అయ్యాడు గాజాలో. అతను అక్కడ ఉంటే బాంబులు వేసి తర్వాత ఇజ్రాయెల్ సైనికులు ఎత్తుకుపోయారు 1000 మందిని. అతన్ని తర్వాత ఈ మధ్యకాలంలో కొద్దిమందిని వదిలారు సైనికుల్ని, అదే ఇట్లా అరెస్ట్ చేసిన పాలెస్టీనా పౌరుల్ని. విడుదలైన తర్వాత అతను చెప్పాడు ఎట్లాంటి జైల్లో పెట్టారు. అతన్ని అడిగారంట జైల్లోకి తీసుకెళ్ళిన తర్వాత, నువ్వేంటి ఇజ్రాయెల్కి వచ్చి మా మహిళల్ని మేము మానభంగం చేశావు, ఎందుకు చేశావు అని. నేను అసలు ఇవాటి వరకు ఇజ్రాయెలే రాలేదు, నేను గాజాలో తప్ప నేను బయటికి ఎక్కడికి వెళ్ళలేదు, వెళ్ళే ఇది కూడా లేదు, ఎందుకంటే గాజా చుట్టూ ఇజ్రాయెల్ ఉంది చూడండి, ఇజ్రాయెల్ సైన్యం మీరు కాపలా కాస్తుంటారు, మీ పర్మిషన్ లేకుండా నేను లోపలికి వెళ్ళే అవకాశమే లేదు, మీరు నాకు అనుమతి ఇవ్వలేదు, నేను మిమ్మల్ని అనుమతి కోరలేదు, నేను వెళ్ళనే లేదు అని. కానీ నువ్వు వెళ్ళావు అనే కారణంతో అతని మీద అక్కడ ఉన్న సైనికులు కొన్ని రోజుల తరబడి అత్యాచారం చేశారు. అత్యాచారం చేయడం మనుషులు కాదు, కుక్కల్ని పిలిపించి అత్యాచారం చేయించారు. అది ఇజ్రాయిల్. అటువంటి మానవత్వం లేని యుద్ధోన్మాద దేశం ఇజ్రాయిల్. దానికి అండగా నిలబడింది అమెరికా. వాళ్ళ లక్ష్యం ఒకటే, ఆ ప్రాంతం మా కబ్జాలో ఉండాలి.
అక్కడ సహజ వనరులు మావి కావాలి. అక్కడ ప్రజలు చస్తేనేంటి, వాళ్ళ మానం పోతే ఏంటి, వాళ్ళ ప్రాణాలు పోతే ఏంటి, మాకు సంబంధం లేదు. మాకు మా ఆయుధాలకి సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూసుకున్నాం. బాగా పనిచేస్తున్నాయి. బాగా పనిచేస్తున్నాయని చూసిన తర్వాత కొనేవాళ్ళ వేలం ఎవరు వెళ్ళి కొన్నారు? మన ప్రభుత్వం వెళ్ళి కొనింది అక్కడ ఆయుధాలు. బాగా పనిచేస్తున్నాయని అడ్వర్టైజ్మెంట్ ఇస్తే లలితా జ్యువెలర్స్, కళ్యాణ్ జ్యువెలర్స్ అడ్వర్టైజ్మెంట్ చూసినట్టు మోదీ గారు వెళ్ళి అక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాడు ఆయుధాలు. కొనుక్కొచ్చుని ఏం చేశాడు? వెళ్ళి కశ్మీర్లో ప్రజానీకం మీద ప్రయోగించాడు. కళ్ళు పోయిన కశ్మీర్లో ప్రజానీకానికి ఇజ్రాయెల్ ఆయుధాలు కొని వాడడం వల్ల పెల్లెట్స్ అని. తమిళనాడులో స్టెర్లైట్ లో జరిగిన ప్రజా పోరాటం మీద అక్కడ కాలుష్యం చేస్తుంది ఆ ఫ్యాక్టరీ, కాపర్ ఫ్యాక్టరీ వేదాంత వాళ్ళది అని ప్రజలు పోరాటం చేస్తే ఆ ప్రజా పోరాటాన్ని అణిచివేయడం కోసం ఇజ్రాయెల్లో నేర్చుకుని వచ్చిన టెక్నిక్స్ ను ఉపయోగించాడు. స్నైపర్లను ఉపయోగించుకుని 12 మంది ప్రజల్ని ప్రాణాలు తీశాడు. ఇజ్రాయెల్ నుంచి నేర్చుకొచ్చిన పని అది. ఇజ్రాయెల్ నుంచి నేర్చుకుని వచ్చి మేము ఇక్కడ అభివృద్ధి సాధిస్తామంటే ఇది వాళ్ళు చేసే పని. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్, వీళ్ళు కొనుక్కొచ్చి చేసే ప్రయోగం మన మీద. ఇది ఇవాళ మనం ఎదుర్కొంటున్న దాడి. యుద్ధం దగ్గరికి ప్రపంచం నాశనానికి వెళ్తుంది అంటే మానవత్వం చనిపోయిన తర్వాత ఈ ప్రపంచం మిగిలి కూడా ఉపయోగం లేదు. మనుషులు జీవోత్సవాలుగా మారిన తర్వాత ఈ ప్రపంచం ప్రపంచం కానే కాదు. మానవత్వం ఉంటేనే మనిషి, మనిషి ఉంటేనే ప్రపంచం, ఆ ప్రపంచం ఉంటేనే భవిష్యత్తు. అది లేని భవిష్యత్తు భవిష్యత్తు కాదు, మానవత్వం లేని ప్రపంచం ప్రపంచము కాదు. ఆ మానవత్వం మీద, అటువంటి ప్రపంచం మీద జరుగుతున్న దాడి, వాళ్ళ జరుగుతున్న దాడి. ఆ దాడికి వ్యతిరేకంగా ఇవాళ మనం తలెత్తుకుని మనం ప్రజల్ని చైతన్యవంతం చేయాలి అంటే గనక మన ముందున్న కర్తవ్యం ఏమిటి అని మనం ఆలోచించుకోవాల్సిన సమయం ఇవాళ. గాజా, పాలెస్తీన్, లేకపోతే ఇరాన్, వీటి మీద జరిగే దాడి అప్పుడు ముస్లింలు కదా చనిపోతుంది, ఇది ముస్లింలు మీద జరుగుతున్న దాడి కాబట్టి మనకి సంబంధించింది కాదు అని అనేక మంది భావిస్తున్నారు. ప్రభుత్వం కావాల్సింది అదే. భారతదేశంలో ప్రభుత్వానికి బీజేపీకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ అవే ప్రచారం చేస్తున్నాయి. ముస్లింలు ఉగ్రవాదులు, ఉగ్రవాదుల మీద జరుగుతున్న దాడి. ఈ 10 ఏళ్ల కుర్రవాడు నీళ్లు తాగడానికి వెళ్ళినవాడు ఏమి ఉగ్రవాది? రోజుకి 180 మంది మహిళలు ఈ గాజా ప్రాంతంలో బహిరంగ ప్రదేశాల్లో ప్రసవం చేయాల్సి వస్తుంది. డాక్టర్లు లేరు, నర్సులు లేరు, కనీసం కప్పడానికి గుడ్డలు లేవు. పుట్టిన పిల్లలు బతుకుతారో చస్తారో అనే గ్యారంటీ లేదు. అటువంటి ప్రసవాలు రోజుకి 180 జరుగుతున్నాయి అక్కడ. వాళ్ళందరూ ఉగ్రవాదులని వాళ్ళని చంపుతున్నారు. వాళ్ళు పుట్టేటప్పుడు వాళ్ళు నిర్ణయించుకోవాలా, మేము నెల్లూరులో పుట్టాలా, గాజాలో పుట్టాలా అని. నెల్లూరులో పుడితే మనలాగా హాయిగా ఉంటారు. పొరపాటున గాజాలో పుడితే మనం బతికిన రోజులు కూడా బతకరు. వాళ్ళు పుట్టే ముందు నిర్ణయించుకోవాలా, మేము యూదులుగా పుట్టాలా, ముస్లింల కుటుంబాల్లో పుట్టాలా అని. యూదులుగా పుడితే బతుకుతున్నారు, ఆడుకుంటున్నారు, వాళ్ళ కలలు కంటున్నారు, కలలు సాకారం చేసుకుంటున్నారు. ముస్లిం కుటుంబాల్లో పుట్టినందుకు, గాజాలో పుట్టినందుకు, పాలస్తీనియన్ గా పుట్టినందుకు వాళ్ళు చచ్చిపోతున్నారు. కలలు కనే అవకాశం కూడా లేదు, అంత పసి వయసులో చచ్చిపోతున్నారు. ఈ ప్రపంచం ఇంత వినాశనానికి గురి చేస్తున్న వ్యవస్థ, దీనికి వ్యతిరేకంగా మనం శాంతి కోసం ఇవాళ మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా భారతదేశం అంతా కలిపి మనం ఉద్యమించగలుగుతామా లేదా? ఇది మన ముందున్న ప్రశ్న. మనలో మానవత్వం ఉంది అంటే మనం ఆ ప్రజలకు పక్షాన్ని నిలబడాలి. మనం
భవిష్యత్తు మీద విశ్వాసం ఉంటే ఆ భవిష్యత్తు మన భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తు ముడిపడి ఉంది అనే వాస్తవాన్ని గమనించాలి. ఇవాళ గాజా మీద దాడి చేశారు, ఆ తర్వాత ఇరాన్ మీద దాడి చేశారు. అడ్డం వస్తే ఎవరి మీదైనా దాడి చేయగలుగుతామని చెప్తున్నారు. వెనిజులా దేశ అధ్యక్షుడిని ఎత్తుకుపోయారు. భారతదేశంలో మన మీద దాడి చేయరు అని నమ్మకం ఏంటి? క్యూబా మీద దాడి చేస్తామని బెదిరిస్తున్నారు. క్యూబా ప్రజలు చెప్పారు, మా మీద దాడి చేస్తే గనక మేము చావో లేకపోతే స్వాతంత్రమో తేల్చుకుంటాం తప్ప మేము లొంగిపోయే ప్రశ్న లేదు అని క్యూబా వాళ్ళు చెప్పారు. అది మనకు కావాల్సింది. మనం అమెరికా దాడి చేస్తే పాలస్తీనా మద్దతుగా నిలబడం, వెనిజులాకి మద్దతుగా నిలబడం, ఇరాన్కి మద్దతుగా నిలబడం, క్యూబాకి మద్దతుగా నిలబడం. కానీ మన మీద దాడి చేస్తే ప్రపంచ ప్రజలంతా మనకు మద్దతుగా నిలబడాలి అని కోరుకుంటే ఎవరు నిలబడతాడు మన కోసం? రాక్షసులకి రాక్షసులు నిలబడతారు తప్ప మనిషిగా ఉంటే మనుషులు మనతో పాటు నిలబడతారు. ఇవాళ మనం రాక్షసుల వైపు నిలబడతామా మనుషుల వైపు నిలబడతామా తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్ రాక్షసత్వంతో వ్యవహరిస్తున్నాయి. భారత ప్రభుత్వం వాళ్ళకి మద్దతుగా నిలబడడానికి నిర్ణయించుకుంటుంది. వాళ్ళకు అనుకూలంగా పాలస్తీనాని ఖండించడానికి కూడా భయపడి మాట్లాడటం లేదు. ఇరాన్ చేస్తున్న పోరాటాన్ని మద్దతుగా అమెరికాని ఖండించడానికి, ఇజ్రాయెల్ని ఖండించడానికి ధైర్యం లేదు. 56 అంగుళాల ఛాతీ అని చెప్పుకుంటాడు. కనీసం 5.6 అంగుళాలన్న ఛాతీ ఉన్నవాడు అది చేయడు. 56 అంగుళాల ఛాతీ అవసరం లేదు, గుప్పెడు గుండె ఉంటే చాలు ప్రతిఘటించడానికి. క్యూబా చెప్తోంది, మాలో ఉన్న ప్రతి పౌరుడికి గుప్పెడు గుండె ఉంది, ఆ గుండె మాకు ధైర్యాన్ని ఇస్తుంది, ఆ ధైర్యంతో మేము ప్రతిఘటిస్తామని. మనలో ఆ గుండె ఉందా? మనకి ఆ ధైర్యం ఉందా? మనలో ఆ మానవత్వం ఉందా? మన ముందున్న ప్రశ్న. అవన్నీ ఉంటే కనుక యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా మనం పోరాడాలి, శాంతి కోసం నిలబడాలి. ఈ గడ్డ సుందరయ్య గారు పుట్టిన గడ్డ. ఈ నెల వ్యవసాయ కార్మిక ఉద్యమాన్ని, అట్లానే దేశంలో మొట్టమొదటి వ్యవసాయ కార్మిక సంఘం ఇక్కడ పుట్టింది. దేశంలో అత్యంత అభ్యుదయకరమైన యువజన సంఘం ఇక్కడ పుట్టింది. కుల వివక్షకు వ్యతిరేకంగా బలహీనమైన ప్రజల్ని, పేదల్ని ఐక్యం చేసి ఎట్లా ముందుకు నడపాలి అని ఉదాహరణతో నిరూపించిన వ్యక్తి ఇక్కడ పుట్టాడు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన కర్తవ్యం ప్రతి విద్యార్థి ముందు ఉంది అని మాట్లాడిన వ్యక్తి ఇక్కడ పుట్టాడు. ఆ వారసత్వం మనకు ఉంటే 2 రోజుల్లో ఆయన వర్ధంతిని జరుపుకోబోతున్నాం. ఆయన వర్ధంతి అంటే ఆయన మన సెంటర్లో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి రావడం కాదు, ఆఫీసుల్లో ఫోటోలకి దండలేయడం కాదు. ఆయన ఏ లక్ష్యం కోసం నిలబడ్డాడో ఆ లక్ష్యం కోసం నిలబడ్డాం. సుందరయ్య గారు చెప్పాడు, సుందరయ్య జిందాబాద్ అనే నినాదం మీరు ఇవ్వద్దు అన్నాడు. ఎందుకనంటే ఈ సుందరయ్య చనిపోయినప్పుడు నా పార్టీ నా మీద, ఇతను ఒక మంచి కమ్యూనిస్టు, ఇతని మీద ఎర్ర జెండా కప్పడానికి ఇతను అర్హుడు అని భావించి నా దేహం మీద ఎర్ర జెండా కప్పినప్పుడు మీరు సుందరయ్య జిందాబాద్ అని నినాదం ఇవ్వండి అని చెప్పాడు ఆయన. అది స్ఫూర్తి అయితే సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం మన స్ఫూర్తి అవ్వాలి. యుద్ధ వ్యతిరేక కర్తవ్యం మన కర్తవ్యంగా మారాలి. శాంతి మన లక్ష్యం అవ్వాలి. థ్యాంక్ యూ.